స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు అంబరాన్ని అంటాయి. మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమై సద్దుల బతుకమ్మతో బతుకమ్మ సంబరాలు ముగి ఉన్నాయి. నేటితో 9 రోజుల పాటు బతుకమ్మలను పూజిస్తారు. బతుకమ్మలకు సంబంధించి నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కూడా భారీగా బతుకమ్మ సంబరాలు జరుపుకున్నాం. మన నిజామాబాద్ జిల్లా కేంద్రం సమీపంలో ఉన్న బోర్గం ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ మహిళలందరూ కూడా గ్రామానికి సంబంధించిన మహిళలందరూ ఒక్క తాటిపైకి చేరి ఒక్క దగ్గర వారందరూ రంగురంగుల పూలతో అలంకరించుకొని అన్ని రకాల బతుకమ్మలు ఏదైతే మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమై సద్దుల బతుకమ్మతో ముగియని ఈ సద్దుల బతుకమ్మకు సంబంధించి పూర్తిగా గ్రామంలో అందరూ గ్రామంలో ప్రధాన కూడలి వద్దకు వచ్చి అందరూ కూడా ఏదైతే బతుకమ్మలు ఆడుతూ పాడుతూ గ్రామ చివరల చెరువులో నిమజ్జనం చేస్తారు. నిమజ్జనం చేసిన అనంతరం సద్దులతో అందరూ ఒక దగ్గర కూర్చుని సమూహంగా కూర్చొని సద్దుల బతుకమ్మగా పేరుగాంచింది. బతుకమ్మకు 1000 ఏళ్ల నాటి చరిత్ర కూడా ఉందని తెలంగాణ సాంస్కృతిక చెప్తున్న పరిస్థితి. తెలంగాణకు సాంస్కృతిక ప్రతీకగా భూమికగా నిలిచింది. తెలంగాణ స్త్రీతత్వానికి ఇది బతుకమ్మ పండుగ నిదర్శనం అనేది చెప్పుకోవచ్చు. పూర్తిగా ఏది ఈ పండుగలకు సంబంధించి అనేక పురాణ గాథలు ప్రచారం ఉన్నప్పటికీ కూడా ఏదైతే దేవిమాతను పూజించి ముఖ్యంగా సంతాన సౌభాగ్యం కోసం మహిళలందరూ తమ వేసిన పంటలన్నీ కూడా మంచిగా పండాలనే ఉద్దేశంతో పంటలన్నీ చేతికొచ్చే తరుణంలో కూడా బతుకమ్మ ఆడుతున్నారని చరిత్ర చెప్తున్న పరిస్థితి నెలకొంది. పూర్తిగా పార్వతీదేవిని వేడుకోవడం వంటి బతుకమ్మకు అనేక సందర్భాల్లో సజీవంగా ఉండే తల్లిగా చెప్పుకునే బతుకమ్మను కూడా కొలుస్తుంటారు మహిళలు. వివిధ రకాలుగా వివిధ ప్రకృతి ఆరాధనగా కొలిచే బతుకమ్మగా పండుగ కూడా స్థానికులు చెప్తూ ఉంటారు. అయితే దీనికి దొరికి ఔషధ గుణాలతో కలిగిన పూలతో అన్ని రకాల పూలు దానికి సంబంధించి కొమ్మలతో ఈ బతుకమ్మను తయారు చేయడం వల్ల ఔషధ గుణాలు కలిగిన ప్రకృతి పట్ల గౌరవాన్ని తెలియజేస్తుందనే ప్రతీకగా కూడా ఉంది. తెలంగాణ సంస్కృతికి తెలంగాణ మాత్రమే జరుపుకునే ఈ పండుగ తెలంగాణకు ప్రత్యేకత ఉంది. తెలంగాణలో మాత్రమే జరుపుకునే ఈ బతుకమ్మ పండుగ కానీ మహిళలకు ప్రతీకగా ఏదైతే పాటలు పాడుతూ కష్ట సుఖాలను ఒకరికి ఒకరు చెప్పుకుంటూ అందరూ ఏకంగా ఒక దగ్గర కలిసే పండుగ బతుకమ్మ పండుగ అని చెప్పుకునే పరిస్థితి తెలంగాణలో ఉంది. గౌరీదేవిని ఏదైతే పూజించడం కథలుగా చెప్పుకునే గౌరీదేవికి సంబంధించి శివుడు లేని సమయంలో పార్వతీదేవి తనకు తాను బతుకమ్మగా మారి బతుకమ్మతో పోల్చుకొని బతుకమ్మ గౌరవించుకొని గౌరవంగా భావించుకునే బతుకమ్మ పండుగను పూజిస్తారని చెప్తున్నారు. బ్రహ్మరథం పట్టే అనే బతుకమ్మకు కూడా భారీగా పేరుంది. ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరూ ఒక్క దగ్గర చేరి ఈ బతుకమ్మ సంబరాలు జరుపుకుంటున్నారు. మొట్టమొదటిగా ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమై దానికి అంతటికి సంబంధించి చూడొచ్చు. ప్రధానంగా ఈ బతుకమ్మ సంబరాలు అంబరాన్ని అన్ని రోజు మొదటి రోజు ఏదైతే అమావాస్య తెల్లారి బతుకమ్మ సంబరాలు ప్రారంభమవుతాయి. ఎంగిలిపూల బతుకమ్మ, అటుకుల బతుకమ్మ, ముద్దపప్పు బతుకమ్మతో ప్రారంభమై 3 రోజుల పాటు 4వ రోజు నానె బియ్యం బతుకమ్మ, అదేవిధంగా 5వ రోజు అట్ల బతుకమ్మ, దీనికి అంతటికి సంబంధించి 6వ రోజు అలిగిన బతుకమ్మ, 7వ రోజు వేపకాయల బతుకమ్మ, 8వ రోజు వెన్న ముద్ద బతుకమ్మ, 9వ రోజు సద్దుల బతుకమ్మతో పూర్తిగా బతుకమ్మ సంబరాలు. మహిళలందరూ తమ ఏదైతే ఔషధ గుణాలు కలిగిన పూలు అదేవిధంగా ఆకులు దానికి సంబంధించి వాటన్నింటితో తయారు చేసి రంగురంగుల పూలతో అలంకరించి గౌరమ్మను తీర్చిదిద్ది బతుకమ్మ సంబరాలు జరుపుకుంటున్న పరిస్థితి తెలంగాణలో ఉంది. కేవలం తెలంగాణకే ప్రత్యేకంగా నిలిచే ఈ బతుకమ్మ పండుగను తెలంగాణలోని మహిళలందరూ కూడా సాంప్రదాయమైన దుస్తులు ధరించి బతుకమ్మ పండుగను జరుపుకునే పరిస్థితి కేవలం తెలంగాణకే దక్కింది. తెలంగాణకే ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్రం పేరు మీద ఏర్పడిన తెలంగాణకు ప్రత్యేకంగా దక్కే ఈ బతుకమ్మ పండుగ అనే చెప్పుకోవచ్చు. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా బతుకమ్మ సంబరాలను పూర్తిగా అధికారికంగా నిర్వహిస్తున్న పరిస్థితి నెలకొంది. మొత్తంగా తెలంగాణ రాష్ట్రానికి ప్రతీకగా ఉన్న మహిళలకు ఇదే స్త్రీతత్వానికి ఆకర్షణగా నిలిచే ఈ బతుకమ్మ పండుగ అని చెప్తూ ఉంటారు. ప్రధానంగా బతుకమ్మ సంబరాలు అయితే అంబరాన్ని అంటాయి. మహిళలందరూ తమ కష్ట సుఖాలను ఒకే దగ్గర కలిసి చెప్పుకొని వారందరూ కూడా ఉదయం నుండి పూలన్నీ కూడా ఒక దగ్గర చేర్చి బతుకమ్మను పేరుస్తుంటారు. వారు పాటలు పాడుతూ బతుకమ్మను పేరుస్తున్న సందర్భంలో వారికి తోచిన పాటలు పాడుతూ వారి కష్టాల్లో ఉన్న ఇప్పుడు ఎలాంటి గుర్తులు ఉంటాయో వాటన్నింటి కూడా తీపిగా నెమరేసుకొని వాటన్నింటి కూడా పాడుతూ వారి కష్టాలన్నింటి కూడా అందరితో పంచుకునే విధంగా ఈ బతుకమ్మ సంబరాలు
ఘనంగా జరుపుకుంటున్న పరిస్థితి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉందని చెప్పి నిజామాబాద్ జిల్లాలో కూడా మహిళలందరూ ఏకతాటిగా ఒక దగ్గర గ్రామంలోని ప్రధాన కూడల్లో వచ్చి బతుకమ్మ సంబరాలు జరుపుకున్న పరిస్థితి ఉంది. బతుకమ్మ సంబరాలు అంబరాన్ని అంటాయి. నిజామాబాద్ జిల్లాలో పూర్తిగా బతుకమ్మ సంబరాలను జరుపుకున్నారు. మహిళలందరూ 9 రోజుల పాటు బతుకమ్మలు పూజించి ఈ రోజు చివరి రోజు సద్దుల బతుకమ్మతో బతుకమ్మ సంబరాలు ముగిస్తున్నారు. మన నిజామాబాద్ జిల్లాలోని బోర్గంలో ఉన్నాం. చూడొచ్చు మహిళలందరూ కూడా బతుకమ్మలు ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి. మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమై 2వ రోజు అటుకుల బతుకమ్మ, 3వ రోజు ముద్దపప్పు బతుకమ్మ, 4వ రోజు నానె బియ్యం బతుకమ్మ, 5వ రోజు అట్ల బతుకమ్మ, అలిగిన బతుకమ్మ 6వ రోజు, 7వ రోజు వేపకాయల బతుకమ్మ, 8వ రోజు వెన్న ముద్దుల బతుకమ్మతో, 9వ రోజు ఈ రోజు ఏదైతే ఉందో సద్దుల బతుకమ్మతో పూర్తిగా సంబరాలను జరుపుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు అంబరాన్ని అంటాయని చెప్పి అందులో నిజామాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా బతుకమ్మ సంబరాలను జరుపుకున్నారు. మహిళలందరూ చిన్న పెద్ద తేడా లేకుండా బతుకమ్మలన్నింటి కూడా పేర్చి ఇక్కడ జరుపుకుంటున్న పరిస్థితి చూడొచ్చు. వారందరూ కూడా ఇక్కడ బతుకమ్మలను పేర్చి 9 రోజుల పాటు పూజించిన బతుకమ్మలను ఈ రోజు ఏదైతే రోడ్డు పైన తీసుకొచ్చి బతుకమ్మలను ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేస్తూ సద్దుల బతుకమ్మను నిమజ్జనం చేస్తారు. ఈ సద్దుల బతుకమ్మకున్న ప్రత్యేకత ఇది. మహిళలందరూ కూడా ఒకతాటిగా అయ్యి వారి అందరూ ఇంటి దగ్గర కూడా వాటన్నింటినీ పూజలు నిర్వహించి పూలతో అదేవిధంగా గునుగు పువ్వుతో వీటన్నింటితో అలంకరణ చేసిన అనంతరం బతుకమ్మలను తీసుకొచ్చి ఇక్కడికి ఆడుతూ పాడుతున్నారు. 9 రోజుల పాటు అయితే బతుకమ్మలు పూజలు నిర్వహించారు. వీరన్నింటికి సంబంధించి పూజలు నిర్వహించిన బతుకమ్మలు ఆడుతూ పాడుతున్నారు. ఇక్కడ చూడొచ్చు ప్రధానంగా మహిళలందరూ కూడా రంగురంగుల చీరలతో పాటు రంగురంగుల పూలతో అల్లుకొని ఇక్కడ బతుకమ్మ సంబరాలు అయితే జరుపుకున్నారు. ఎన్నో రోజులుగా వీరందరూ కూడా సంబంధించి పూర్తిగా మహిళలందరూ కూడా ఇక 9 రోజుల పాటు మహిళలందరూ కూడా దీనికి అంతటికి సంబంధించి ఈ బతుకమ్మ సంబరాలు జరుపుకుంటున్న పరిస్థితి ఉంది. చిన్న పెద్ద తేడా లేకుండా అయితే ఇక్కడ అందరూ కూడా సంబరాలు జరుపుకుంటున్నారు. ఇక్కడ చూసుకోవచ్చు ఈ గ్రామం అంతా కూడా గ్రామంలో ఉన్న మహిళలందరూ కూడా ఒకే వేదిక దగ్గర వచ్చి వివిధ రకాల పూలతో అలంకరణ చేసుకున్న అనంతరము బతుకమ్మలు ఆడుతున్న పరిస్థితి అయితే 9 రోజులు ఏదైతే ఎంగిలి పూల బతుకమ్మతో ప్రారంభమై చివరి రోజు ఏదైతే దీనికి సద్దుల బతుకమ్మతో ముగిస్తుంది. సద్దుల బతుకమ్మకు ఉన్న ప్రత్యేకతలుగా చాలా మంది పెద్ద మనుషులు ఉన్నారు. అసలు బతుకమ్మ అంటే ఏంటిది, బతుకమ్మకున్న సంబరాలు జరుపుకోవడానికి ప్రధాన కారణం తెలంగాణలో ఇది ఆనవాయితీగా వస్తుంది. గత నిజాం కాలం నుండి ఏదైతే ఉందో దానికి అందరికి సంబంధించి బతుకమ్మలు నిర్వహిస్తూ వస్తున్నారు. అమ్మ చెప్పండి, ఈ బతుకమ్మకు సంబంధించి మీరు ప్రధానంగా 9 రోజుల పాటు పూజలు చేశారు. పూజలు చేశారు, బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారు. అందరు మహిళలందరూ ఒక దగ్గర కూడా ఏమేమి పూలతో అలంకరణ చేశారు? బతుకమ్మ అంటేనే సంవత్సరానికి ఒక్క రోజు, 9 రోజులు అంటే సంతోషంగా ఆడడం. సంది పుణ్యం దాకా సంవత్సరానికి ఒకసారి ఆడుకుంటే సంతోషం. ఏమేమి పూలతో బతుకమ్మను తయారు చేశారు? తంగేడు పువ్వు, గునుకు పువ్వు, పోక పువ్వులు, అది చీతమ్మ జడ, బంతి పువ్వులు, గులాబీ పువ్వులు, అంతే గౌరమ్మ. గౌరవం చేసిన తర్వాత 9 రోజుల పాటు ఏదైతే మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మతో ప్రారంభమై ఈ రోజు సద్దుల బతుకమ్మ వరకు కూడా మీరు 9 రోజులు ఇలానే ఆడుతూ పాడారు? అవును, 9 రోజులు. మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మ, రెండో రోజు ఏం ఆడినాం, పెరుగు సద్దన్నం. 9 రోజుల పాటు అందరు ఎంజాయ్ చేశారా? అవును. లాస్ట్ రోజు అట్ల బతుకమ్మ. చిన్న పిల్లలు కూడా ఆడుతూ పాడుతున్నారు. వీరు అడుగుదాం, ఇప్పుడు మీరు బతుకమ్మలు ఆడుతున్నారు కదా, అసలు మీరు ఏమేం పూలతో బతుకమ్మలు తయారు చేశారు? ప్రధానంగా చూసుకోవచ్చు మొత్తంగా చిన్న పెద్ద తేడా లేకుండా బతుకమ్మ సంబరాలు అయితే జరుపుకున్నారు. బతుకమ్మ సంబరాలు అంబరాన్ని అంటినాయని చెప్పచ్చు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బతుకమ్మలను ఆడుతూ పాడుతూ చిన్న పెద్ద తేడా లేకుండా అలంకరణలు చేసుకుని వారందరూ కూడా బతుకమ్మ సంబరాలు అయితే జరుపుకుంటున్న పరిస్థితి నిజామాబాద్ జిల్లాలో చోటు చేస్తుంది. మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమై చివరి రోజు సద్దుల బతుకమ్మతో ఊరేగింపుగా గ్రామం చివరన చెరువులో నిమజ్జనం చేస్తామని చెప్తున్నా. అక్కడ నిమజ్జనం చేసిన అనంతరము ఏదైతే సద్దుల బతుకమ్మ సద్దులన్నీ కూడా తీసుకెళ్లి అక్కడికి వెళ్ళి వాటన్నింటి కూడా బతుకమ్మలు నిమజ్జనం చేసిన అందరం ఒక దగ్గర కూర్చుండి సద్దులు తిని వస్తాము, దీని సాంప్రదాయంగా వస్తుందని చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా గంగారెడ్డి, RTV నిజామాబాద్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.